హాయ్ అండి, నేను మీ మధు మెహందీ డిజైనర్. ఈరోజు అయితే మన 100 డేస్ మెహందీ సిరీస్లో డే 4 క్లాస్కి అయితే మనం వచ్చేసాం. ఈరోజు కొన్ని అడ్వాన్స్డ్ లీవ్స్ అయితే మీకు చూపిస్తున్నాను. నిన్న కొన్ని బేసిక్ లీవ్స్ అయితే మీకు చూపించాను కదా, ఈరోజు అడ్వాన్స్డ్ లీవ్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఈ లీవ్స్ వచ్చేసి ఫిల్లింగ్ లీవ్స్ అన్నమాట. ఈ లీవ్స్ ఎక్కువగా అరబిక్ డిజైన్స్లో బాగా యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి 3 లేయర్స్లో వచ్చే లీఫ్ అనమాట. ఈ లీఫ్లో ఓన్లీ 3 లేయర్స్ వస్తుంది. ఈ లీఫ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేసుకోవచ్చు. 3 లేయర్స్, 5 లేయర్స్, ఇంకా 7 లేయర్స్ కూడా వేసుకోవచ్చు. ఈ లీవ్స్కి అటాచ్ చేసి స్పైరల్ అండ్ హమ్స్తో ఒక మంచి బంచెస్ డిజైన్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను 5 లేయర్స్ అయితే వేసుకున్నాను. లైట్గా నేను ఇన్విజిబుల్ లైన్ లాగా వేసుకొని దాంట్లో అయితే నేను లీవ్స్ అరేంజ్ చేసుకున్నాను. అలా అయితేనే చాలా క్లారిటీగా వస్తుంది లీఫ్ అనేది. అంటే ఒకటి చిన్నది పెద్దది అట్లా రాకుండా ఒకే షేప్లో లీఫ్ అనేది మనకి అరేంజ్ అవుతుంది అన్నమాట. ఇది వచ్చేసి లైన్స్ లీఫ్. షేడింగ్ కాకుండా మనం ఇక్కడ లైన్స్ అయితే ఇస్తున్నాము. మధ్యలో అయితే నేను టిక్ చేసుకొని చుట్టూ బోల్డ్ చేసుకుంటున్నాను. మన మెహందీ సిరీస్ కోసం ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి DM చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా అకౌంట్ని షేర్ చేయండి. ఇది వచ్చేసి 7 లేయర్స్ లీఫ్ అన్నమాట. ఈ లీఫ్కి కూడా మనం షేడింగ్ ఇచ్చుకోవచ్చు, లేదంటే ఫిల్లింగ్ చేసుకోవచ్చు. లీఫ్ ఎలా వేసుకున్నా కూడా మనకి చాలా అయితే బాగుంటుంది. ఈ 7 లేయర్స్లో కూడా నేను ఫిల్లింగ్ అయితే చేసేస్తున్నాను. మీరు కావాలంటే షేడింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ బయోలో నా యూట్యూబ్ లింక్ అయితే ఉంది. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో లాంగ్ లెంత్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను కదా, నేర్చుకునే వాళ్ళకి చాలా డీటెయిలింగ్గా ఈజీగా అయితే మెహందీ వచ్చేస్తుంది. నేను ఫిల్లింగ్ ఎలా ఇస్తున్నానో చూసారు కదా. అంటే నేను చుట్టూ స్టార్ట్ చేసి నేను మిడిల్లో ఫిల్ చేస్తున్నాను. మనం ఒక సైడ్ నుంచి చేస్తే అది బయటకు వెళ్ళిపోయిందంటే అస్సలు బాగోదు ఫిల్లింగ్. ఇలానే చాలా నీట్గా వస్తుంది. ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా రావట్లేదని వదిలేకుండా ఒక 3-4 టైమ్స్ అన్నా మీరు ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డాటెడ్ లీఫ్. ఈ లీఫ్ మనం లైట్ షేడింగ్తో ఇచ్చి డాట్స్తో ఫినిషింగ్ అయితే ఇస్తాము. నా 100 డేస్ సిరీస్ నచ్చితే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. చాలామంది అయితే ప్రాక్టీస్ చేసిన పిక్స్ అయితే సెండ్ చేస్తున్నారు. చాలా బాగా ప్రాక్టీస్ అయితే చేస్తున్నారండి. డే బై డే వాళ్ళ వర్క్ అయితే ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది. చాలా బాగా అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. చాలా బాగా చెప్తున్నారు సిస్టర్ అని కూడా నాకు మెసేజ్ అయితే చేస్తున్నారు. కొంతమంది అయితే పిక్స్ పెట్టి అక్క కరెక్షన్స్ చెప్పండి అని అంటున్నారు. మన 100 డేస్ మెహందీ సిరీస్ కోసం ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనైతే క్లారిటీ ఇస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మెహందీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి కొంతమంది అయితే బయటకు వెళ్ళి నేర్చుకోవడానికి అవ్వక, వాళ్ళకి టైమింగ్స్ కుదరక చాలా అయితే టైం వేస్ట్ అయితే చేస్తున్నారు ఇంట్లోనే ఉండి. అలాంటి వాళ్ళకు కూడా నా సిరీస్ చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నా మెహందీ సిరీస్ ఫాలో అయ్యారు అంటే ఖచ్చితంగా మీరు మెహందీ ఆర్టిస్టులు అయితే అయిపోవచ్చు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే, ఏ కోర్సులో అయినా ఏ ఫ్రీ సిరీస్ చాలా అయితే మన తెలుగులో ఉన్నాయి.
ఆ సిరీస్ ఏంటంటే 30 డేస్, 40 డేస్, 20 డేస్ ఇట్లానే ఉన్నాయి క్లాస్లో. నేను 100 డేస్ అని ఎందుకు పెట్టాను అంటే, మెహందీలో నా దగ్గర నేర్చుకున్నందుకు మెహందీలో మీకు రానిదంటూ ఉండకూడదు, పూర్తిగా అయితే రావాలి. అందుకని నేను 100 డేస్ అనేది నేను పెట్టాను అనమాట. ఈ 100 డేస్ అయ్యేలోపు ప్రొఫెషనల్ మెహందీ ఆర్టిస్ట్ చేసే బాధ్యత నాది. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకైతే డిఎం చేయండి. చాలామంది సిస్టర్స్ అయితే దగ్గర ఒక 40 మెంబర్స్ దాకా నాకు ప్రాక్టీస్ చేసి అయితే పిక్స్ అయితే సెండ్ చేస్తున్నారు కరెక్షన్స్ కోసం. చాలా బాగా అయితే వేస్తున్నారండి. ఇంకా డౌట్స్ కూడా వాళ్ళు నన్ను అడగడం జరుగుతుంది, నేను చెప్పడం జరుగుతుంది. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో లాంగ్ లెంత్ వీడియోస్ నేను చాలా డీటెయిలింగ్గా అయితే చెప్తున్నాను. ఇది చూసారు కదా, డాటెడ్ లీఫ్ తర్వాత నేను ఒక లైట్ షేడింగ్ లీఫ్ అయితే వేసుకున్నాను. అంటే కర్వ్ లైన్లా షేప్ ఇచ్చి నేను 2 సైడ్స్ లైట్ షేడింగ్ ఇచ్చి మిడిల్లో చుట్టూ కూడా నేను బోల్డ్ చేసుకున్నాను. ఇది వచ్చి కర్వ్ లైన్ లీఫ్ అనమాట. ఈ కర్వ్స్ అనేది నేను చాలా స్టెప్స్ అయితే ఇచ్చాను చూడండి. ఆ కర్వ్స్ అనేది ఒక 5 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు. నేనైతే ఇక్కడ చాలా ఇచ్చాను. అంటే ఎంత లాంగ్ అయినా మనం ఆ లీఫ్ని అయితే అరేంజ్ చేసుకోవచ్చు. ప్లెయిన్గా వదిలేసి నేను చుట్టూ బోల్డ్ చేసుకున్నాను. ఇదైతే వేవీ లైన్ లాగా వచ్చే లీఫ్ అండి. ఈ లీఫ్ కూడా మనకి అరబిక్లో బాగా యూజ్ అవుతుంది, బంచెస్లో కూడా యూజ్ అవుతుంది. నేనైతే 1 సైడ్ షేడింగ్ ఇచ్చుకొని దీనికైతే మిడిల్లో డాట్స్ అయితే నేను పెట్టుకున్నాను. మన 100 డేస్ మెహందీ సిరీస్ కోసం ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకైతే డిఎం చేయడం మర్చిపోకండి. నా క్లాసెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు కామెంట్ అయితే కన్ఫర్మ్గా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఈ మెహందీ సిరీస్లో ఇంకా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. అంటే ఎలా అంటే క్లాసెస్ గురించి డౌట్స్ అయితే నన్ను వాట్సాప్లో అడగండి. ఇంకా కామెంట్ నేను ఎందుకు అంటున్నా అంటే, మీకు నెక్స్ట్ ఏ డిజైన్ అనేది కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఈ క్లాసెస్లో మీ కామెంట్స్ని కూడా తీసుకొని నేను అది కూడా వేసి చూపిస్తాను. మన మెహందీ సిరీస్లో అయితే చాలామంది అయితే జాయిన్ అయ్యారండి. ఇంకొంతమంది అయితే జాయిన్ అవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లాంగ్ లెంత్ వీడియోస్ని ఫాలో అవ్వండి. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయిపోవచ్చు అని చెప్పాను కదా.